ఏం చేస్తా కాదు ఇక అదే 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 నేను అదే ఓటర్ లిస్టు చూసిన 2,10,58,615 మంది ఓటర్లు. వీళ్ళంతా 18 ఏళ్ళ వయసు నిండిన వాళ్ళే. ఇళ్లలో నుంచి ఒక 60 ఏళ్ళు నిండిన వాళ్ళను తీసేస్తే 1,80,00,000 మంది ఉన్నారు. కరెక్ట్గా చెప్పాలంటే 1,78,99,440. ఒక్కొక్కరికి నువ్వు ఇస్తాననింది ఏంది 1,500 నెలకు, సంవత్సరానికి 18,000. ఈ 3 ఏళ్లకు ఒక్కొక్కరికి 54,000 బాకీ. వీరికి ఎప్పుడు ఇస్తారన్న విషయం ఈ 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. ఇదే సూపర్ 6 సూపర్ 7లో ఇంకో ముఖ్యమైన హామీ. ఈనాడు పత్రిక అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ పెట్టండి, మళ్ళీ చూపించండి. మీ సూపర్ 6 సూపర్ 7లో ఇంకో ముఖ్యమైన హామీ 50 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ అని. నెలకు 4,000 రూపాయలు చొప్పున, ఏడాదికి 48,000 రూపాయల చొప్పున 3 ఏళ్లకు వీళ్ళు బాకీ పడింది ఒక్కొక్కరికి 1,44,000. వీరికి ఎప్పుడు ఇస్తారు స్వామి ఇది అని అడిగినాం. కనీసం మాట్లాడను కూడా లేదు. పైగా 2024 ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి మార్చిలో మేమిచ్చిన పెన్షన్ల సంఖ్య 66,34,372. మేమిచ్చిన పెన్షన్లు అక్షరాల ఎన్నికల షెడ్యూల్ మార్చి 16 వచ్చింది. ఆ తేదీ నాటికి, ఆ మార్చి నాటికి మేమిచ్చిన పెన్షన్లు మార్చిలో 66,34,372. దాంట్లో ఇప్పటికే 5,64,709 పెన్షన్లు కట్ చేసినారు. వీళ్ళు మొన్న మార్చిలో ఇచ్చిన పెన్షన్లు చూస్తే 60,69,663. అంటే దాని అర్థం 5,64,709 పెన్షన్లు కటింగ్. ప్రతి నెల 25,000 పెన్షన్లు కట్ చేస్తూ ఉన్నారు. కావాలంటే మీరే గమనించండి. ఫిబ్రవరి, లాస్ట్ మంత్ ఫిబ్రవరి, ఈ మంత్ మార్చు, ఈ 2 తేడా మీరే గమనించండి. 2026 ఫిబ్రవరిలో ఇచ్చిన పెన్షన్లు 60,96,108 అయితే, ఈ మార్చిలో నెక్స్ట్ మంత్ మార్చిలో ఇచ్చిన పెన్షన్లు 60,69,663. అంటే ఈ ఒక్క నెలలోనే కత్తిరించిన పెన్షన్లు 26,000. ప్రతి నెల ఇలా కత్తిరిస్తున్నారు. ఏకంగా ఇప్పటికి 5,64,709 పెన్షన్లు కట్ చేసినారు. కొత్తగా ఒక్క పెన్షను కొత్తది ఇలా. కొత్త పెన్షన్ల మీద ఒక మాట మాట్లాడలేదు. పైగా ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే కొత్త దరఖాస్తులు తీసుకోవడంలా. మా హయాంలో ప్రతి 6 నెలలకు ఒకసారి, జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి మేము అప్డేట్ చేసేవాళ్ళం.